వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ అయినా పర్లేదని చెప్పి ఆంధ్రాలో అనుమతిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర యొక్క పరిస్థితి ఏమాత్రం మెరుగుదల లేదు. ఎందుకంటే మనం అనుకున్నాము సాఫ్ట్వేర్ పరంగా మనం ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి పరిస్థితి ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ లేకపోతే ఇప్పుడు డేటా సెంటర్స్ అనేవి తీసుకొస్తున్నాం అనేటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా యుఎస్ బేస్ నుంచి మనకు ఉన్నటువంటి ఇంటర్ కనెక్షన్స్ బేస్ మీద నడుస్తున్నాయి. సో ఈ గాలిబుడగా ఏ క్షణమైనా పేరిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ మూలంగా విపరీతమైనటువంటి జాబ్ లాసు, అత్యంత కొద్ది మందికి ఎక్కువ ప్యాకేజ్ వచ్చే పరిస్థితి మరోవైపు ఉంది. ఈ సమయంలో మీరు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి కెరియర్ కౌన్సిలర్ అనేవాళ్ళు ఒకళ్ళు అవసరం. మేము ఈ 10,000 సర్వీస్లో గతంలో ఎప్పుడు పిల్లలకు ఆప్షన్స్ పెట్టించడంతో పాటు అదేవిధంగా వాళ్ళకి అప్లికేషన్స్ వేయడంతో పాటు సమ్మర్లో వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వచ్చాం. దాదాపు ఈ 3 నెలల పాటు మా దగ్గర ఎవరైతే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు కాలేజీకి పోయిన తర్వాత మేము చాలా సులభంగా కూడా కోడింగ్ అంతా చేయగలుగుతున్నాం సార్. మాకు ఈ యొక్క ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా బెనిఫిషియల్గా ఉంది. అంతేకాకుండా మేము డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేయగలగటం వల్ల కంపారిటివ్లీ 60 మెంబర్స్ నాతోటి ఉన్నటువంటి విద్యార్థులు లేదా నాకన్నా మెరుగైనటువంటి విద్యార్థుల కన్నా కూడా నేను బెటర్ పెర్ఫార్మ్ చేయగలుగుతున్నారని స్టూడెంట్స్ చెప్పినప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది.